హాయ్ అండి. సో రవిగ్రహ సంచలన అయితే చూసుకున్నాం. సో మొన్న 17th 2 days బ్యాక్ 17th రోజు అయితే సింహంలోకి ఎంటర్ అయినారనమాట మనకి రవిగ్రహం ఓన్ హౌస్లోకి. సో ఇది నెక్స్ట్ మంత్ 2026 సెప్టెంబర్ 17th వరకు కూడా మనకి సింహంలో సంచరిస్తున్నారు అనమాట రవిగ్రహం వచ్చేసి. సో ఎవరెవరికి బాగుంటుంది, ఎవరెవరి జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకుందాం. సో ఇక్కడ రవిగ్రహం వల్ల ఈ సంచలన వల్ల ఏంటి అని అంటే మిథున రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి మరియు మీన రాశి వాళ్ళకి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే రవిగ్రహం వచ్చేసి మనకి హెల్త్ అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్ అండ్ పాలిటిక్స్ రిలేటెడ్ అనమాట. సో ఆ సైడ్ ఎవరైనా అంటే చాలా రోజుల నుంచి హెల్త్ ఇష్యూస్ అలాంటివి చూసిన వాళ్ళకి ఒక క్యూర్ అవ్వడానికి ఒక వే అనేది దొరకడం అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, ఈ రాశిలో వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది రావడం ఈ 1 monthలో మీకు ఏమైనా ఎగ్జామ్స్ అలాంటివి ఏమైనా ఉంటే అండ్ ఆల్సో మంచి పేరు ప్రఖ్యాత రావడం అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది జాబ్ చేసిన వాళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీ నుంచి కనిపిస్తుంది అనమాట. సో బేసిక్గా మెయిన్గా వృషభ రాశి వాళ్ళు అండ్ ఆల్సో కన్యా రాశి వాళ్ళు అండ్ మకర రాశి వాళ్ళు మీరు మెయిన్గా హెల్త్ వైజ్ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ అనవసరమైన బ్లేమ్స్ వచ్చి మీ ఎత్తి మీద పడడం ఇలాంటివి జరుగుతుంది. సో కొంచెం హెల్త్ వైజ్ అండ్ ఆల్సో అన్నెసరీ థింగ్స్లో ఎక్కువ కలుగ చేసుకోకూడదు అనమాట. సో మిగిలిన రాశి వాళ్ళకంతా యావరేజ్గా ఉంటుంది. సో మెయిన్గా వృషభ రాశి అండ్ మకర రాశి అండ్ కన్యా రాశి వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అంటే సూర్య భగవానుడికి వాటర్ అర్ఘ్యం ఇవ్వాలి. అంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ప్రతిరోజు మార్నింగ్ 8:30 లోపు. అండ్ హెల్త్ వైజ్ కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ బయట ఫుడ్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీడే కూడా అట్లీస్ట్ 1 time కుదిరితే 6 times అయినా కూడా ఆదిత్య హృదయ స్తోత్రం 6 times వినండి. చదివినా కూడా పర్లేదు. సో ఈ రెమెడీస్ అయితే చేసుకోవాలి.